ఒకప్పుడు అరేబియా సముద్రంలో శత్రువులకు కనిపించకుండా సంచరించిన ఒక ఉక్కు రాక్షసి 300 మీటర్ల లోతులోకి మునిగిపోయి 22 టార్పిడోలను మోసుకెళ్లి 31 సంవత్సరాలు భారతదేశాన్ని కాపాడిన యుద్ధ యోధురాలు. అదే కురుసురా సబ్మెరైన్. మీరు ఇక్కడ చూస్తున్నారు కురుసురా సబ్మెరైన్. ఈరోజు మనం ఈ కురుసురా సబ్మెరైన్ లోపల ఏముంటుంది, ఎలా వెళ్ళాలి అన్నీ చూద్దాం. మొదటైతే మనం టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకి 100 రూపీస్, పిల్లవాళ్ళకి 50 రూపీస్. ఇక్కడ 4 మ్యూజియంస్ కాంబో టికెట్ కూడా తీసుకోవచ్చు. 4 మ్యూజియంస్ కలిపి తీసుకుంటే టికెట్ అడల్ట్కి 300, చైల్డ్కి 150. స్కూల్ చిల్డ్రన్ గ్రూప్లో వస్తే 30 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తారు పర్ హెడ్. రండి, టికెట్ తీసుకున్నాం, లోపలికి వెళ్ళి మిగతా విషయాలైతే చూద్దాం. ఈ కురుసురా సబ్మెరైన్ మనకు ఆర్కే బీచ్ దగ్గరలో అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు టార్పిడో. ఇలాంటి టార్పిడోల్ని 22 టార్పిడోల్ని ఒకేసారి అయితే ఈ కురుసురా సబ్మెరైన్ అయితే మోసుకొని పోగలదు. ఈ కురుసురా సబ్మెరైన్ ఒకప్పుడు యుద్ధాలలో పాల్గొని ఇప్పుడు మాత్రం విశాఖపట్నం ఆర్కే బీచ్పై నిశ్శబ్దంగా నిలబడి లక్షలాది మందికి దేశభక్తి పాఠాలు చెప్తుంది. మనమైతే లోపలికి వచ్చేసాం. మీరు ఇక్కడ చూడొచ్చు ఐఎన్ఎస్ కురుసురాలో మనకు కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇది కంపార్ట్మెంట్ 1. కంపార్ట్మెంట్ 1లో మనకు టార్పిడోస్ లోడ్ చేశారు. చూడండి, టార్పిడోస్ ఉన్నాయి. ఈ టార్పిడోస్ ద్వారానే యుద్ధం అయితే చేస్తారు. మనకు కనిపించే యుద్ధాలు భూమిపైన జరుగుతాయి, ఆకాశంలో ఫైర్ జెట్లు ఎగురుతాయి. కానీ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన యుద్ధం సముద్ర గర్భంలో జరుగుతుంది. అక్కడ వెలుతురు ఉండదు, జీపీఎస్ పని చేయదు, రేడియో సిగ్నల్స్ రావు, శత్రువులు ఎక్కడ ఉన్నారో కూడా కనిపించదు. అలాంటి పరిస్థితుల్లో దేశాన్ని రక్షించే ఒక యోధురాలే ఈ సబ్మెరైన్లు. భారతదేశానికి 1960 వరకు సబ్మెరైన్స్ అయితే లేవు. 1965 ఇండో-పాక్ యుద్ధం తర్వాత సముద్ర రక్షణకు జలాంతర్గముల అవసరమైతే ఏర్పడింది. అవే సబ్మెరైన్ల అవసరమైతే ఏర్పడింది. దానివల్ల భారత ప్రభుత్వం రష్యా, అదే సోవియట్ యూనియన్తో ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్రకారం సోవియట్ యూనియన్ అయితే సబ్మెరైన్లు తయారు చేసి మనకు అందించడం జరిగింది. మొదటి భారత 4 సబ్మెరైన్లు వచ్చేసి ఐఎన్ఎస్ కల్వేరి, ఐఎన్ఎస్ కందేరి, ఐఎన్ఎస్ కరాంజీ, ఐఎన్ఎస్ కురుసురా. ఇక్కడ మీరు చూడొచ్చు ఇరుకిరుకు గదుల్లో అప్పుడు ఎలా నిద్రించే వాళ్ళో. ఇవి నిద్రించడానికి ప్లేసెస్, సరైన ప్లేస్ కూడా ఉండేది కాదు. ఇలాంటి వాటిలో అప్పుడు మన వాళ్ళు లోపల అయితే వారాల తరబడి అయితే ఉండేవాళ్ళు. తినడానికి ప్లేస్ కూడా సరిగా ఉండదు, చిన్న ప్లేస్ ఉంటుంది, అందులోనే అందరూ కూర్చొని తినాల్సి వస్తుంది. ఇక్కడ బొమ్మలతో చూపించారు, మీరు చూడొచ్చు. కురుసురా అనే పేరు ఒక ప్రత్యేకమైన షార్క్ చేప నుంచి వచ్చింది. షార్క్ ఎలా నిశ్శబ్దంగా తన వేటను గమనిస్తుందో అలా ఈ సబ్మెరైన్ కూడా శత్రువులను గుర్తించకుండా గమనించగలుగుతుంది. శత్రువులు దీన్ని గుర్తించలేరు, కానీ ఇది శత్రువులను గుర్తించగలదు. అందుకే దీనికి కురుసురా అనే పేరు పెట్టారు. ఈ ఐఎన్ఎస్ కురుసురా ఉక్కుతో తయారైన సముద్ర కోట. పొడవు వచ్చేసి 91.3 మీటర్లు అయితే ఉంటుంది. ఇది దాదాపు 30 అంతస్తుల భవనం పొడవుతో సమానం. దీని బరువు వచ్చేసి 1950 టన్నులు, 1950 టన్స్ అయితే ఉంటుంది. నీటిలో మునిగేటప్పుడు ఇందులో ఉన్న ట్యాంక్స్లో ఫస్ట్ నీటిని అయితే నింపుతారు. దానివల్ల బరువు పెరుగుతుంది. నీటిలో మునిగినప్పుడు దీని బరువు 2475 టన్నులు అయితే ఉంటుంది. అంటే దాదాపు 400 ఏనుగుల బరువుతో సమానం. ఇప్పుడు ఒక్క క్షణం ఊహించండి, 75 మంది సిబ్బంది వారాల తరబడి బయట ప్రపంచాన్ని చూడకుండా జీవనం. మనం ఒక్కరోజు ఏదైనా రూమ్లో గడపాలంటే మనకు వీలవ్వదు. అలాంటిది 75 మంది సిబ్బంది వారాల తరబడి
బయట ప్రపంచాన్ని చూడకుండా ఇక్కడ జీవనం సాగించేవాళ్ళు. చూడొచ్చు మీరు. ఎలా కూర్చోవాలో, ఎలా తినాలో, ఎలా పడుకోవాలో అవన్నీ ఇంత చిన్న రూమ్‌లో మనకైతే సాధ్యం కాదు. సూర్యకాంతి లేదు, తాజా గాలి లేదు. కేవలం ఇనుప గోడలు, ఇరుకైన మార్గాలు, యంత్రాల శబ్దం. రోజుకు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి. ఒక్క చిన్న తప్పు జరిగినా మొత్తం సబ్‌మెరైన్ ప్రమాదంలో అయితే పడిపోతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు వాటర్‌లో దిగడానికి ఎక్విప్‌మెంట్ ఏసుకొని లోపలికెళ్తారనుకుంటా. ఇందులో మనకు యుద్ధ గది ఉంటుంది. ఇక్కడ ఉండేవారకు నివసించే చిన్న చిన్న గదులైతే ఉంటాయి. నీటిలో రాడార్ పనిచేయదు కాబట్టి సోనార్ ద్వారా శబ్ద తరంగాలనైతే గుర్తిస్తారు. ఈ కురుసుర చిన్న శబ్దాలను కూడా విశ్లేషించగలదు. దీనిలో మీరు చూడొచ్చు వంటగది కూడా. ఈ వంటగదిలో వంట అయితే చేసేవాళ్ళు. మనం ఇప్పుడు ఈ సబ్మెరైన్ నీటిలో ఎలా మునుగుతుందో చూద్దాం. ఇది చాలామందికి ఆశ్చర్యం కలిగించే విషయం. సబ్మెరైన్లో బల్లాస్ట్ ట్యాంక్స్ అనేటివి ఉంటాయి. వాటిని నీటితో నింపితే సబ్మెరైన్ బరువు పెరిగి నీటిలోకి మునుగుతుంది. నీటిని బయటకు పంపితే మళ్ళీ పైకి వస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం కొన్ని నిమిషాల్లో అయితే పూర్తవుతుంది. మన ఈ ఐఎన్ఎస్ కురుసుర 1971లో ఇండో పాక్ యుద్ధంలో అయితే పాల్గొనింది. ఇప్పుడు కురుసుర చరిత్రలో అత్యంత గర్వకారమైన ఘట్టం అయితే చూద్దాం. 1971 యుద్ధంలో అరేబియా మహాసముద్రంలో ఐఎన్ఎస్ కురుసుర కీలక గస్తీ అయితే నిర్వహించింది. పాకిస్తాన్ యుద్ధ నౌకల కదలికనైతే గమనించింది. శత్రు నౌకలు కనిపిస్తే వెంటనే దాడి చేయడానికి సిద్ధంగా ఉండేది. రోజులు కాదు, వారాల తరబడి సముద్ర గర్భంలోనే విధులు నిర్వహించింది. ఐఎన్ఎస్ కురుసుర ప్రపంచాన్ని మొత్తం చుట్టేసింది. 1970లో భారతదేశానికి వస్తూ స్వీడన్, ఘనా, మారిషస్తో సహా అనేక దేశాలనైతే సందర్శించింది. 31 సంవత్సరాల పాటు కురుసుర మన దేశానికి సేవనైతే అందించింది. 73,500 నాటికల్ మైల్స్ అయితే ప్రయాణించింది. ఇది 1,36,100 కిలోమీటర్లతో సమానం. అంటే భూమిని 3 సార్లు చుట్టినంత దూరం. ఈ సేవలో వేలాది నావికులకైతే శిక్షణ ఇచ్చింది. అనేక సైనిక విన్యాసాల్లో అయితే పాల్గొనింది. 2001 ఫిబ్రవరి 27న భారత నౌకాదళ సేవలకు వీడ్కోలైతే పలికింది. అయితే దాని ప్రయాణం ఇంతటితో ముగియలేదు. సబ్మెరైన్ని సముద్రం నుంచి తీసుకురావడం అంత సులభం కాదు. 600 మీటర్ల భూమిపై తరలించడానికి 18 నెలల సమయం అయితే పట్టింది. సుమారు 5.5 కోట్ల రూపాయలతో సబ్మెరైన్ని ఇక్కడైతే తీసుకొచ్చి పెట్టారు. ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతమని చెప్పవచ్చు. 2002 ఆగస్టు 9న ఈ సబ్మెరైన్ మ్యూజియంగా అంకితం చేయబడింది. 2022 ఆగస్టు 24న ప్రజల కోసమైతే సందర్శనార్థం దీన్ని ఓపెన్ చేశారు. ఇది ఆసియాలోనే మొదటి సబ్మెరైన్ మ్యూజియం, ప్రపంచంలోనే 2వ సబ్మెరైన్ మ్యూజియం. అసలు రూపాన్ని ఇప్పటికీ కాపాడుతున్న అరుదైన మ్యూజియం. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రిటైర్ అయినప్పటికీ ఐఎన్ఎస్ కురుసుర ఇప్పటికీ భారత నౌకాదళం నుంచి ప్రత్యేక గౌరవాన్ని అయితే పొందుతుంది. ఈ గౌరవం సాధారణంగా యాక్టివ్ యుద్ధ నౌకలకు మాత్రమే ఇస్తారు. భారతదేశంలో ప్రస్తుతం 18 వరకు యాక్టివ్ సబ్మెరైన్స్ అయితే ఉన్నాయి. ఈ సబ్మెరైన్స్ అన్నీ భారతదేశానికి చాలా గుర్తింపునైతే ఇస్తూ ఉన్నాయి. ఒకప్పుడు సముద్ర గర్భంలో శత్రువులను వేటాడిన ఈ ఉక్కు సింహం ఇప్పుడు విశాఖ బీచ్పై నిలబడి ప్రతి భారతీయుడికి దేశభక్తి కథనైతే చెబుతుంది. మీరు విశాఖపట్నంకు వెళ్తే ఖచ్చితంగా ఆర్కే బీచ్ వద్ద ఉన్న ఈ సబ్మెరైన్ అయితే వీక్షించండి. ఎందుకంటే ఇది మ్యూజియం కాదు, మన దేశ రక్షణ కోసం జీవించిన ఒక యోధురాలి చరిత్ర.